గేట్లు ఇవాళ ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు నీరు చేరింది. శ్రీశైలం జలాశయం సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 195 టీఎంసీలకు నీరు చేరింది. క్రమంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. జలాశయం గేట్లు ఎత్తి కృష్ణమ్మకు చీరాసారను సమర్పించి జలహారతి ఇవ్వనున్నారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఇవాళ ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు నీరు చేరింది. శ్రీశైలం జలాశయం సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 195 టీఎంసీలకు నీరు చేరింది. క్రమంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. జలాశయం గేట్లు ఎత్తి కృష్ణమ్మకు చీరాసారను సమర్పించి జలహారతి ఇవ్వనున్నారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, ఇప్పుడైతే శ్రీశైలం జలాశయంలో గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేసేందుకు ముహూర్తం అయితే ప్రస్తుతం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కృష్ణమ్మకు పూజలు చేసి శ్రీశైలం డ్యాం గేట్లను కూడా ఎత్తనున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది అయితే ప్రస్తుతం పోటెత్తుతోంది. అలాగే ఇప్పుడు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుండటంతో ప్రస్తుతం డ్యాం నిండుకుండలా కూడా దర్శనమిస్తోంది. నీటి నిల్వ అయితే ప్రస్తుతం 196 టీఎంసీలు 0.56 టీఎంసీలు ఉంది. నీటి మట్టం అయితే 881.60 అడుగులకు చేరుకుంది. ఇప్పుడు భారీ వరద కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీశైలం డ్యాం కు భద్రత దృష్ట్యా పూర్తి స్థాయిలో నిండేదాకా వేచి చూడకుండా కూడా అధికారులు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయాలని కూడా నిర్ణయించినట్లు మనకు తెలుస్తోంది సందీప్. ఎందుకంటే ఇందుకోసం చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీశైలం డ్యాం వద్ద కూడా చేరుకోనున్నారు. ఈ రోజు ఆయన తన ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉదయం 11 గంటలకు నంద్యాల జిల్లా సుందిపేటలో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11:30 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటారు. ఫస్ట్ శ్రీశైల బ్రహ్మాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుని 11-12 గంటల మధ్యలో కృష్ణమ్మకు జలహారతి కూడా ఇస్తారని, అలాగే ఆ తర్వాత శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేస్తారని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంజనీర్లు డ్యాం అధికారులతో డ్యాం పరిస్థితులు అయితే చర్చిస్తున్నారు. ఎందుకంటే శ్రీశైలం డ్యాం కు అయితే ప్రస్తుతం ఇది రికార్డు స్థాయిలో అనుకోవచ్చు ఈ రోజు డ్యాం గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తే. ఎందుకంటే శ్రీశైలం జలాశయం 5 ఏళ్ల రికార్డును సొంతం చేసుకున్నట్లు కూడా అవుతుంది ఇప్పుడు ఈ రోజు కానీ రేపు ఉదయం కానీ ఎత్తితే. ఎందుకంటే జూలై నెలలోనే తొలిసారిగా మొదటి వారంలో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీటిని కిందికి ఈ రోజు విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది 1966లో ఈ శ్రీశైలం డ్యాం ను నిర్మాణం చేపట్టి 1981లో జాతికి అంకితం చేశారు. ఇది డ్యాం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు అయితే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. 12 క్రస్ట్ గేట్లను ఉంటే ప్రస్తుతం 11 క్రస్ట్ గేట్ల ద్వారా మాత్రమే నీటి విడుదల చేసే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. మరోవైపు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 770 మెగావాట్లు, ఎడమగట్టు కేంద్రం సామర్థ్యం 900 మెగావాట్లు. మొత్తం ఇప్పుడు చూసుకుంటే మనం 209 అక్టోబర్ 2న అత్యధికంగా 25 లక్షలకు పైగా క్యూసెక్కులకు పైగా శ్రీశైలం డ్యామ్ కు వరద వచ్చింది. అప్పుడైతే చాలా ఆందోళన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి 2009 సంవత్సరంలో.
భారీ కర్నూలు కూడా వరదల్లో మునిగిపోయింది. అంటే శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ ఎక్కువగా వచ్చి అంటే అనుకున్న సమయానికి డ్యామ్ గేట్లు ఎత్తకపోవడంతో ఎక్కువగా వరద వచ్చినా కూడా కర్నూలు వరదల్లో మునిగిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అందుకోసమనే ఈసారి ప్రతిసారి కూడా ఆగస్టులో శ్రీశైలం డ్యామ్ నిండేది. అయితే ఈసారి ఇప్పుడు జూలై మొదటి వారంలోని గేట్లు ఎత్తడం కూడా ఇప్పుడు 25 ఏళ్ల రికార్డుగా కూడా నిలుస్తోంది సందీప్. ఏడాది బాగైతే కర్ణాటక, మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తాయి. జూన్ ప్రారంభం నుంచే కూడా ఈ వర్షాల ప్రభావం వల్ల శ్రీశైలం డ్యామ్ కు వరద ప్రారంభమైంది. ఈ క్రమంగా వరద పెరుగుతూ వస్తూ ఈ రోజు అయితే డ్యామ్ పూర్తి స్థాయి జూలై మొదటి వారంలో పూర్తి స్థాయి డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం చేరుకునే పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మనకి కనిపిస్తుంది. ఒకవైపు మహబూబ్నగర్ జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా లేకున్నా కూడా ఇటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురవడంతో ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కూడా భారీగా వరద వచ్చినట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. అయితే మొత్తంగా ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కూడా రెండిట్లో కూడా విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద వస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా 67,567 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు పవర్ జనరేషన్ ద్వారా కూడా. అలాగే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ కాలువలకు 15,000, కలవకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కులు కూడా వదులుతున్నారు. అంటే ఎంత ఇంట్లో వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం డ్యామ్ కు మొత్తంగా అవుట్ఫ్లో అయితే 83,233 క్యూసెక్కులుగా అవుట్ఫ్లో అయితే శ్రీశైలం డ్యామ్ నుంచి ఉంది. ఇటు తుంగభద్ర డ్యామ్ కూడా పూర్తి స్థాయిలో నిండడంతో దాదాపు 20 గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సుంకేసుల బ్యారేజీ నుంచి కూడా 14న కెనాల్ కు సాగర్కు విడుదల చేయాలని కూడా అధికారులు భావించారు. దీంతో నాగార్జున సాగర్ కు అయితే నీటి నిల్వ సామర్థ్యం అయితే పెరిగే అవకాశం కూడా ప్రస్తుతం కనిపిస్తోంది సందీప్. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి సామర్థ్యం 312.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 164.1 టీఎంసీల నిల్వ ఉంది. మరో 147.95 టీఎంసీలు వస్తే నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ కు ఈ స్థాయిలో భారీ వరద వచ్చింది కాబట్టి ఈ రోజు జూలై మొదటి వారంలోనే ఇప్పుడు గేట్లు ఎత్తడం కూడా 25 ఏళ్లలో తొలిసారి రికార్డ్ అని అధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సందీప్. సాయి ప్రసాద్, అంటే ముఖ్యంగా వరద నీరు ఇలాగే కొనసాగితే ఒకవేళ ఎన్ని రోజుల వరకు గేట్లు ఎత్తే అవకాశం ఉంది? అదేవిధంగా 10వ గేటు సమస్యపై అధికారులు ఏమంటున్నారు? సందీప్, 10వ గేటు గురించి అయితే కూడా ఆందోళన వ్యక్తమైన పరిస్థితులు అయితే కనిపించాయి మనకు 2-3 రోజుల కిందట. ఎందుకంటే నెల రోజుల కిందట 10వ గేట్ నుంచి లీకేజ్ ఉందని చెప్పి అప్పటికే దాదాపు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు మరమ్మతులు కూడా చేయించింది గత నెలలో. అయితే నెల తిరగకముందే ఇక్కడ గేట్ లో అంటే 10వ గేట్ నుంచి లీకేజ్ ఏర్పడడం కొంచెం ఆందోళన కలిగించింది. అయితే ఈ నేపథ్యంలో సాగునీటి జలవనరుల శాఖ నిపుణులు రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుని ప్రత్యేకంగా శ్రీశైలం డ్యామ్ వద్దకు రప్పించి ఆ గేట్ల పరిస్థితిని అయితే సమీక్షించారు. అయితే ఆ గేటు డ్యామ్ 10వ గేట్ ఏదైతే ఉందో అక్కడ లీకేజ్ ఏదైతే వస్తుందో అదైతే పెద్ద ప్రమాదం అయితే ఏం లేదు ప్రస్తుతం అయితే డ్యామ్ కు. ఎందుకంటే 10% కంటే తక్కువగానే లీకేజ్ ఉంది కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అంటే ప్లంజ్ పూల్ కూడా 60 మీటర్ల లోతు వరకు ఎక్కువగా ఉంది. ప్లంజ్ పూల్ ఏర్పడింది, పెద్దగా గొయ్యి ఏర్పడింది. ఇప్పుడు డ్యామ్ నీటిని వదిలితే ఎక్కువగా మరీ ఎక్కువ డ్యామ్ ప్రమాదం ఏమైనా ఏర్పడే అవకాశం ఉందేమో, ప్రమాదం ఏమైనా ఉందేమో అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తమైన పరిస్థితి కూడా కనిపించింది. అయితే కన్నయ్య డ్యామ్ ను పరిశీలించిన తర్వాత ఇప్పుడు 10వ నెంబర్ గేట్ ద్వారా లీకేజ్ అయినందువల్ల పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు. అయితే డ్యామ్ నిర్మించి 50 ఏళ్లు పైగా అయింది కాబట్టి ప్రస్తుతం అయితే డ్యామ్ గేట్లను మరమ్మతులు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరో 5 ఏళ్ల లోపలైనా కూడా డ్యామ్ గేట్లను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా జలవనరుల శాఖ నిపుణులు కన్నయ్య నాయుడు కూడా సూచించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఇప్పుడు వస్తున్న ఇన్ఫ్లోస్ బట్టి డ్యామ్ గేట్లను ఎత్తితే ఎలాంటి ప్రమాదం లేదు, డ్యామ్ భద్రతకు అయితే ముప్పు వాటిల్లే అవకాశం లేదని కూడా ఆయన భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు డ్యామ్ గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే బాగా కనిపిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు డ్యామ్ గేట్ ఎత్తే అవకాశం కూడా కనిపిస్తుంది జలహారతి ఇచ్చేసి. దీనికి ముఖ్యంగా మంత్రులు, జలవనరుల శాఖ అధికారులందరూ కూడా మొత్తం తెలంగాణ నుంచి అలాగే ఆంధ్ర నుంచి కూడా అధికారులు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.